ఇక ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అశ్వని 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా లాభిస్తాయి. భరణి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆరోగ్యప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ఇక కృత్తిక 1వ పాదంలో పుట్టేటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ఉపయోగకరమైనటువంటి కార్యనిర్వహణ ద్వారా తలనొప్పి సంఘటనల నుంచి దూరం కాగలుగుతారు. స్త్రీలకు మంచి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రవిగ్రహం, కుజగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూల పరిస్థితులు, చిరాకులు ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూల దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే సూర్య నమస్కారాలు ఇందుకు బాగా ఉపకరిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ కూడా దోహదపడుతుంది. బియ్యం, కందులు, రాగి పాత్రలు ఇవి దానం చేసినట్టయితే ఈ రవి ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు, చిరాకులు దూరం అవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా మేలుని కలిగిస్తాయి.